ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. విద్య, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమించిన వారు దూరం అవ్వడం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్త కోడళ్ల మధ్య మనస్పర్ధలు, కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, పెళ్లి కుదరకపోవడం, సంతానం ఆలస్యం కావడం, స్త్రీ పురుష వశీకరణం, చెడు ప్రయోగ నివారణ మొదలగు ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపగలరు. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలు ఉన్నా నమ్మకంతో కాల్ చేయండి. ఫోన్ నెంబర్ 9866643482. ఛానల్కి స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో మనం తులారాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. జనవరి 3 శుక్రవారం తులారాశి జాతకులకు ఏ విధంగా ఫలితాలు ఉన్నాయి అనేది ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం. మధ్యాహ్నం 1:20 తర్వాత జరగబోయే ఆశ్చర్యకరమైన సంఘటనల గురించి ఇప్పుడు మనం పూర్తిగా వివరంగా తెలుసుకుందాం. ఈరోజు దినఫలాల ప్రకారం 1:20 తర్వాత మీ కోరిక అనేది తీరుతుంది. అయితే ఎటువంటి కోరిక తీరబోతుంది, అలాగే ఈరోజు ఏ అంశాలు అనుకూలంగా ఉన్నాయి, ఏ అంశాలు ప్రతికూలంగా ఉన్నాయి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. కొత్త వ్యాపారాలు చేయాలనే ఆసక్తి కూడా అధికంగా ఉంటుంది. కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తూ ఉంటారు. అయితే ఏ విషయంలోనైనా సరే, ఏ నిర్ణయం తీసుకోవాలనుకున్నా సరే వీరికి ఏకపక్ష నిర్ణయాలు మాత్రం పనికిరావు. పెద్దలను కలిసి చర్చించి నిర్ణయం తీసుకోవడం వల్ల మంచి శుభ ఫలితాలు అనేవి అనుగ్రహించబడతాయి. అలాగే వంశ పారంపర్యంగా వచ్చిన ఆస్తులు నిలబెట్టడానికి కూడా ఈ రాశి వారు నిరంతరం శ్రమిస్తూనే ఉంటారు. ప్రేమకు ఎంతటి ప్రాధాన్యతని ఇస్తారో అంతే మోతాదులో స్నేహానికి కూడా ప్రాధాన్యతని ఇస్తారు. స్నేహితులు కష్టాల్లో ఉన్నప్పుడు వారికి అవసరమైన సలహాలు ఇవ్వటం మాత్రమే కాకుండా ఆర్థిక సహాయాన్ని సైతం చేస్తూ ఉంటారు. వీరి జీవిత గమనాన్ని బట్టి వీరి యొక్క స్వభావాన్ని కూడా మనం అంచనా వేయవచ్చు. పరిస్థితులకు తగినట్లుగా చురుకుగా వ్యవహరిస్తూ ఉంటారు. ఈ చురుకు స్వభావం వల్ల ఇతరుల దృష్టి కూడా వీరిపైన పడుతుంది. పెద్దలతో కూడా చక్కటి అనుబంధాన్ని కొనసాగిస్తారు. ఈ రాశి వారికి ఎక్కువగా చిల్లర వ్యాపారాలు కలిసి వస్తాయి. వీటితో పాటు టెక్నికల్ రంగాల ఉద్యోగులుగా కూడా ఉన్నత స్థాయికి వెళ్ళగలుగుతారు. ఈ రాశి వారిని ప్రేమించేవారు కూడా అధిక సంఖ్యలో ఉంటారు. ఇందుకు కారణం వీరి యొక్క విశాలమైన మనస్తత్వం, సాంప్రదాయబద్ధమైనటువంటి ఆలోచనలు. వీటి పట్ల అందరూ ఆకర్షితులవుతూ ఉంటారు. వీరి హృదయంలో చోటు సంపాదించుకుంటే అది ఎప్పటికీ సెరిగిపోదు. సాంస్కృతిక వ్యవహారాలపైన కూడా ఎక్కువగా మక్కువని చూపిస్తూ ఉంటారు. అలాగే విదేశీ వ్యవహారం, విహారయాత్రల వంటి వాటిపైన కూడా ప్రత్యేకమైన ఆసక్తిని కలిగి ఉంటారు. ఈ రాశివారు జన్మించిన జాతక ప్రకారం ఎక్కువగా ప్రేమ వివాహం జరుగుతుంది. కాబట్టి ఒకరినొకరు పూర్తి స్థాయిలో అర్థం చేసుకొని ముందుకు సాగుతూ ఉంటారు. సంసారంలో ఎటువంటి ఒడిదుడుకులు ఎదురైనా సరే వాటిని పరిష్కరించుకుంటారు. అయితే ఈ రాశి వారికి ప్రధానమైన బలహీనత చపల చిత్తమైన మనస్తత్వం. అదేవిధంగా సందిగ్ధంలో గడపటం, అతి రాజీ స్వభావంతో పాటు పొట్లాట స్వభావం వీరికి కొన్ని సందర్భాల్లో పెద్ద సమస్యలు సృష్టిస్తాయి. విద్యా విషయాలపై కూడా అత్యంత శ్రద్ధను వహించాల్సిన అవసరం ఉంది. సాంకేతిక రంగాల్లో అభివృద్ధిని సాధిస్తారు. తల్లిదండ్రులు కన్న కలల్ని నిజం చేస్తారు. ముఖ్యంగా టెక్నికల్ రంగాల్లో ఉన్నత స్థాయికి చేరుకోగలుగుతారు. ఆరోగ్య విషయంలో శ్రద్ధ చూపించరు కాబట్టి చిన్న అనారోగ్య సమస్యలు వీరికి పెద్ద సమస్యలకు దారితీసే పరిస్థితులు అయితే ఉంటాయి. దీనికి తోడు బాల్యంలోని జబ్బులు కూడా వీరిని నిరంతరం వెంటాడుతూ ఉంటాయి. ఇక మధ్యాహ్నం 1:20 తర్వాత ఏం జరగబోతుంది అనేది గనక మనం గమనించినట్లయితే చాలా కాలంగా మీరు ఆ కోరికని బలంగా కలిగి ఉంటారు. కాబట్టి ఆ కోరిక నెరవేరడం అనేది జరుగుతుంది. అటువంటి కోరికలు మరొకరి అంశాలకి, ఆలోచనలకి భిన్నంగా ఉన్న వాటిని మీ జీవితానికి సంబంధించి కూడా కొన్ని బంధాలను కలుపుకోవాలనే కోరిక, అలాగే మరికొంతమందికి మీ జీవితంలో నుండి మిమ్మల్ని ద్వేషించే వ్యక్తులను దూరం చేసుకోవాలనే కోరిక, అలాగే కొంతమందికి వివాహం కావాలని, మరికొంతమందికి సంతానం కలగాలని, అలాగే మరికొంతమందికి ఉద్యోగం రావాలని, ప్రమోషన్ కావాలని కోరుకుంటూ ఉంటారు. వీటన్నిటినీ కూడా ఈ రోజైతే మీరు అనుకూలంగా మార్చుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. మీ పరువు ప్రతిష్టలకు భంగం కలిగించడం, ఈ విధంగా ఒక వ్యక్తి వల్ల చాలా కాలంగా మీరు బాధపడుతున్నారు. మీరు మీ పని చేసే చోట కానీ, మీ ఇరుగు పొరుగు వ్యక్తుల్లో కానీ, మీ బంధువుల్లో కానీ, ఉమ్మడి కుటుంబం అయితే కనుక మీ కుటుంబ సభ్యుల్లో కానీ ఇటువంటి వ్యక్తి ఉన్నారు. ఎప్పుడూ మీ పైన ద్వేషాన్ని పెంచుకొని మీ యొక్క జీవితంలో ఎప్పుడూ ఏదో ఒక కుట్ర చేస్తూ ఉంటారు. అటువంటి వారిపై పగ తీర్చుకునే అవకాశం భగవంతుడు మీకు కల్పిస్తాడు. మీరు వారి వల్ల ఎంతగా నలిగిపోయారో భగవంతుడు ఆ బాధ అంతటిని చూశాడు. మీ పైన దయ చూపించాడు. వారిపైన మీరు ప్రతీకారం తీర్చుకునే అవకాశాన్ని మీకు ఇప్పుడు కలగజేయబోతున్నాడు. ఈరోజు దినఫలాల్లో వారికి చక్కటి గుణపాఠాన్ని అయితే నేర్పించబోతున్నారు. మళ్ళీ ఇంకోసారి మీ జోలికి రావాలంటే భయపడే విధంగా వారికి జరగబోతుంది. మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయడం, హనుమాన్ చాలీసాను చదవడం ద్వారా మీకు శుభ ఫలితాలు అయితే కలగబోతున్నాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి.
మీ స్నేహితులు బంధువులకు షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్.